ఇది ప్రజల పక్షాన రాజకీయ సమరాంగణ వేదిక. నేను మీ బిఎస్. ఈరోజు రైతు భరోసా అనే అంశం మీద చర్చించబోతున్నాం. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరిస్తున్న రైతు భరోసా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. మరి ఆ విడుదల కాబోతుంది కూడా సంక్రాంతికని ఊరించారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారు. మరి సంక్రాంతి తర్వాత ఎప్పుడు అనే దానికి ఒక డేట్ కూడా లేని పరిస్థితి. దీని మీద ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే రైతులు ఏమన్నా దొంగలా, రైతులు ఏమన్నా యాచకులా అని టిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, బీఆర్ఎస్. మరి నిజంగా రైతు భరోసా ఇన్ని నిబంధనల మధ్య ఎంతమందికి అందుతుంది? రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 20 లక్షల మంది రైతులకి రైతు భరోసా కోత పెట్టే ఆలోచనలో ఉన్నట్టు, ఎలాగైనా ఒక 20 లక్షల మందికి తగ్గించాలని కసరత్తు చేస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఏది వాస్తవం ఇంతవరకు తెలీదు. మరి రేపు కేబినెట్ సమావేశం జరగబోతుంది. తుది మార్పులు చేర్పులు ఆమోదం పొందబోతున్నాయి రేపు. ఈ నేపథ్యంలో రైతులపై ఈ ప్రభుత్వానికి భరోసా లేదా అనే విధంగా ఉంది. దీనిపై అన్ని పార్టీల ప్రముఖులతో ఈరోజు మనం డిబేట్ చేయబోతున్నాం. ముఖ్యంగా వెంకట్ నాయక్ గారు మనతో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి తను ప్రతినిధి. అలాగే బొమ్మెర రామమూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. తర్వాత రామదుర్గం మధుసూదన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. సో త్వరలో మనకు బీజేపీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు జాయిన్ కాబోతున్నారు. సో వెంకట్ నాయక్ గారు, సో ప్రధానమైన ఒక నిరసన నేను ఇంతకుముందే ఒక మిత్రుడికి చెప్పా, ఇట్లా డిబేట్ చేస్తున్నాం మేము అంటే, రైతులు యాచకుల బిచ్చగాళ్ళ ఏంటయ్యా ఇది? ఇట్లా ప్రతిదానికి ఏంటి ఫారాలు నింపడం ఏంటి అంటే, సంవత్సరానికి 2 సార్లు ఫారాలు నింపాలా ఏంటి దౌర్భాగ్యం అన్నట్టుగా మాట్లాడాడు. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? యాక్చువల్గా అది అంటే ఎప్పుడు ఆ భావన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు సార్. ఇక్కడ మీరు ఒకటి ఇందాక అంటే ఇంట్రొడక్షన్లో ఒక మాట అన్నారు, దాన్ని నేను కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 20 లక్షల మంది రైతులు కాదు సార్, 20 లక్షల ఎకరాలు రైతులు. నో సార్, నిన్న సబ్ కమిటీలో కూడా ఇదే చర్చ జరిగింది. 1,70 లక్షల మంది రైతులు 100%. ఆ లెక్క తెలుసు. 1,5 ఎకరాలు ఉంది. 1,5 ఎకరాల్లో ఒక 30 లక్షల ఎకరాలని మాయం చేసే లాగా 22,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి అని చెప్తున్నారు. లేదు సార్, ఇక్కడ మనం రైతు బంధు పేరుతో ఇస్తున్నాం, రైతు భరోసా పేరుతో ఇస్తున్నాం. అది భూమికి ఇవ్వాలా లేకపోతే రైతులకు ఇవ్వాలని చెప్పి మొదటగా డౌట్ ఉండే, ఇస్తే బాగుంటుందని చెప్పి డౌట్ ఉండే. ఎందుకంటే రాష్ట్రం దగ్గర ఎంత ఖజానా ఉంది, అది ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ కావాలి, నిజమైన రైతులు ఎవరు. ఇప్పుడు పెట్టుబడి సాయం కదా సార్, 50 ఎకరాలు ఉన్న 100 ఎకరాలు ఉన్న వ్యక్తులకు ఇస్తే దానికి పెట్టుబడి సాయం అనరు, అదేదో ఉత్తగిచ్చినట్టు ఉంటుంది. అంటే తెలంగాణ ఇది రాష్ట్రం దగ్గర ఉన్న ఖజానాన్ని అడ్డగోలుగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారం కూడా లేదు సార్. దే షుడ్ బి ద రెగ్యులేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు గతంలో ఏదైతే మనం రైతు బంధు పేరుతో ఉన్న పైసలు ఎలక్షన్ కంటే ముందు ఇద్దామని అనుకున్న పైసలు కూడా రింగ్ రోడ్ని తాకట్టు పెట్టించిన పైసలు అవి. ఆ పైసలు ఏదైతే ఉందో దాన్ని ఒక చోట పెట్టిరు, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం సార్. అది రైతు బంధు పేరుతో ఇచ్చినాం, రైతు బంధు పేరుతో రైతులకు ఇచ్చినాం సార్. మీరు ఇట్లా అది మేమేమంటున్నాను సార్, ఆ పైసలు ఇక్కడ ఇచ్చాము. అదేవిధంగా నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో, ఇప్పుడు యాసంగి పంట అది వానాకాల పంటకి ఇవ్వాలి, నెక్స్ట్ యాసంగి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో దానికి సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న విధానం ఏముందంటే, అది 5 ఎకరాలకు పెట్టాలా, 7 ఎకరాలకు పెట్టాలా, లేకపోతే 10 ఎకరాలకు పెట్టాలా. ఈ గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, వెంచర్లకు అయితే ఇవ్వడానికి లేదు. యాక్చువల్గా వెంచర్లు అలా కన్వర్షన్తో చేయాల్సి ఉండే, అయినా సరే రెవెన్యూ రికార్డులో కొన్ని బయటకు వచ్చినాయి. ఏది మనకు ఈ షాద్నగర్ ఈ చుట్టుపక్కల బాగా అది 1 గుంట 2 గుంటలు అని చెప్పి వచ్చి ఉండే కదా సార్, అవి బాగా వచ్చి ఉంటే వాటికి కూడా ఇవ్వాలా. అక్కడ ఇప్పుడు దాన్ని వ్యవసాయం చేసేది లేదు, ఏం లేదు, అయినా సరే వాటికి ఇవ్వాలా. మనం పెట్టుబడి సాయంగా కదా ఇచ్చేది పైసలు, ఎందుకు భూమి ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటూ పోవాలన్న కారణం చేత ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరైతే ఒకటి గమనించాలి సార్, ప్రభుత్వం ఎక్కడైనా సరే రైతు రుణమాఫీ విషయంలో మేము మాట చెప్పామో ఆ మాటను ఎక్కడ మేము తప్పలేదు. 2 లక్షల వరకు అయితే ఇప్పుడు వరకు అయింది. తర్వాత కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అది కూడా రుణమాఫీ చేస్తారు. ఇప్పుడు వరకు అయితే 21,000 కోట్లు. నేను కంక్లూడ్ ఇంకో విషయం కూడా మేము ఏమంటున్నాం అంటే, 100% ఈ సంక్రాంతికి ఇప్పుడు 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు గ్రామ సభలో అప్లికేషన్ తీసుకుంటాం. దాని ద్వారా ఎవరు ఎంతవరకు పండిస్తారు. ఇప్పుడు మనకు కొంత శాటిలైట్లో భాగంగా జియో ట్యాగ్ పత్తి పంట మొత్తం ఉంటుంది, అంటే ఓవరాల్గా పత్తి పంట ఉంటుంది, అది 2 పంటలు వేయడానికి ఉండదు. సో దాన్ని ఏ పారామీటర్ తీసుకుందన్న ఆలోచన చేత నిన్న మొత్తం డిస్కషన్ అయితే జరిగింది సార్. ఆ డిస్కషన్ జరిగిన అంశాలను అయితే ఇప్పటివరకు బయట పెట్టలేదు. రేపు ఈవినింగ్ 4కి మనకు కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో గైడ్లైన్స్ అనేది వచ్చేస్తాయి. ఆ గైడ్లైన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్లికేషన్ రాగానే 100% ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించండి సార్,
అంటే గతంలో పైసలు కూడా మనం విడతల వారిగా ఇవ్వడం జరిగింది. ఉన్న పైసలు విడతల వారిగా అందరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే సార్, ఇన్ కేసు మనం కనుక ఇక్కడ ఒక పైసలు ₹1 మిగిలినా కూడా, మనం ఏది వృధాగా పోనీయకుండా ₹1 మిగిలినా కూడా అది మళ్ళీ రైతులకు ఏదో విధంగా ఉపయోగపడే ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేస్తుంది సార్. అది 9,000 కోట్ల వరకు ఇవ్వాలా, లేకపోతే 7,000 కోట్ల వరకు ఇవ్వాలి, ఎంత కట్టప్ పెట్టాలనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ పరంగా వాళ్ళు ఏదైనా ఎలిగేషన్ చేయొచ్చు, కానీ మేమైతే ఇది 75,000 కోట్ల వరకు ఇంతవరకు అయితే రైతు దాంట్లో 25,000 కోట్ల వరకు కనీసం ఏదో ఉత్తగా ఇచ్చినట్టు అయింది. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను బిఎస్ఆర్ గారు, మీరు నా మాట ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను రాయదుర్గంలో ఉన్నానండి, నేను పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది. నేను రైతును కాదు, నేను అది చేస్తాను లేను, కానీ నాకు రైతు బంధు నా అకౌంట్లో పడుతుంది. మళ్ళీ నేను ఐటీ రిటర్న్ ఫిల్ చేస్తాను, ఎమ్మెల్యేలకు వస్తుంది, మంత్రులకు వస్తుంది, మాజీ ప్రజాప్రతినిధులకు వస్తుంది, దాంతోపాటు ఏది గ్రూప్ 2 ఆఫీసర్లకు వస్తుంది, గ్రూప్ 1 వాళ్ళకి వస్తుంది. అంటే వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి? అంటే రైతు పెట్టుబడి రూపంలో వచ్చే ఇన్సెంటివ్ కదా అది. మనం అది రైతులకే ఇస్తే బాగుంటుంది కదా సార్. మనం రైతులు మేలు చేద్దామని అనుకుంటున్నాం. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి సార్. మనం ఉచిత విద్యుత్ పేరుతో మనం విద్యుత్ అందించినాం కదా. ఇక్కడ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 200 ఎకరాలు ఉన్న రైతులకు కూడా మనం ఎప్పుడైతే ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినామో ప్రతి సంవత్సరానికి 3,600 కోట్ల వరకు ప్రభుత్వానికి భారం పడ్డది, డిస్కంలకు భారం పడ్డది. ప్రతి విషయంలో విధి విధానాలు కనుక రూపొందించుకొని కనుక వెళ్తే రాష్ట్ర ఖజానాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు, నిజమే రైతులకు ఇచ్చినట్టు ఉంటుంది. దాని ద్వారా మనకి ఇంకా అంటే ఆ కంటిన్యూ సస్టైనబుల్ గివింగ్ అనేది ఉంటుంది సార్. ఆ కారణం చేతనే ఇప్పుడు మీ మీద ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు అడదాం సార్, చెప్పండి. అంటే ఒక రకంగా కరెక్టే కదా సార్, ఎందుకంటే వీళ్ళు చక్కగా కరెక్షన్ చేసి అంటే రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లేదంటే బడా బాబులకు ఇవ్వకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు రైతు భరోసా అందాలనే సదాశయమే కదా. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ఓకే, అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీకి అలాగే నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు యాజమాన్యానికి నమస్కారం. నిజంగా వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, ఈ సంవత్సరం మొత్తం తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. తప్పుల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఒకటి అంటున్నారు, ఇప్పటివరకు ఇంకా ఎలాంటి డిక్లరేషన్ చేయలేదు, రైతు బంధు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడడం కూడా అతిశయోక్తి అవుతుందేమో అని నా అభిప్రాయం. వాస్తవానికి వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టి వీళ్ళకి ఇస్తాం. మిత్రుడు చెప్తున్నాడు, ఓకే నేను కూడా అంగీకరిస్తున్నా, మీరు బయట పెట్టండి ఎవరికి ఉత్తగా ఇవ్వడం జరిగింది, ఏ ఊర్లో ఎవరికి అన్యాక్రాంతంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు కదా. అసలు రైతు బంధు ఇస్తారా? రైతు బంధు మొత్తం ఎగ్గొట్టే ప్రయత్నమా ఇది? మొత్తం రైతు బంధు అనేది ఉండకూడదు, రైతులు అడుక్కునే వాళ్ళ అని ఒక మంత్రి అన్నారు. మీకు తెలిసిన వ్యక్తే. ఆల్రెడీ ఆయన అంటే రైతు బంధు కంటే మేము రైతుకి ఇచ్చే సహాయం ఏదైతే ఉన్నదో వడ్లకు కానీ ఆ అదనపు బోనస్ అవి బెటర్ అని వాళ్ళ కమిటీల్ని డిక్లేర్ చేసుకుంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే లీకులు అంతే తప్ప అసలు రైతులకు ఈ రోజు వరకు రైతు భరోసా పేరు మీద ₹1 కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన 7,500 కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ కు వీళ్ళే అడ్డుపడి ఆపి మళ్ళీ వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చారు. దాని తర్వాత ₹1 కూడా రైతులకు ఇవ్వలేదు. ఒకటి వీళ్ళు అంటున్నారు, ఏ రైతుకు సాయం చేశారు? రైతు బంధు రైతు రుణమాఫీ అయిపోయిందా లేదా? ఇంతవరకు ఎవరు చెప్పరు. అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు. కానీ ఎప్పటి వరకు ఇంకా కాలేదంటున్నారు అందరూ. వాళ్ళ మంత్రులతో సహా ముఖ్యమంత్రి ఒక్కడే అయిపోయిందని అంటున్నాడు. కానీ మొన్న 2 లక్షల వరకు కూడా ఇచ్చినాం, ఇక అయిపోయింది, రైతు రుణమాఫీ అనేది క్లియర్ అయిందని అన్నాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్రి వెంటనే నెక్స్ట్ రోజే ఒక మంత్రి కాలేదు, ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ప్రజలు, 22,000 లక్షల రైతులకు ఖాతాలో 12,00,000 కోట్ల రూపాయలు వేయాలని ఆయనే చెప్తారు. కాబట్టి ఒక క్లారిటీ లేదు వీళ్ళకు, ఒకరి మధ్య ఒకరికి పొంతన లేదు, మంత్రివర్గానికి లేదు, మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ఇదే మేము అడుగుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే అంటున్నారు 22,000 కోట్ల రూపాయలు పక్కదారు పట్టినాయి, అన్యాక్రాంతమైనాయి అని చెప్తున్నారు. ఏ ఊర్లో? మీరే కదా అధికారంలో ఉన్నారు. ఏ ఊర్లో అనేది కాదు సార్, ఈ రాళ్ళు రప్పలకి అదే నేను అడుగుతున్నా. నేను అదే అంటున్నా, ఏ రాయికి ఇచ్చారు, ఏ రప్పకి ఇచ్చారు, ఏ రహదారికి ఇచ్చారు? మీరే కదా గవర్నమెంట్ లో ఉన్నది, మీకు తెలియదా? రైతు బంధు గత 10 సంవత్సరాలు రైతు బంధు ఇచ్చాము, 11 విడతలుగా ఇచ్చాము. మీ దగ్గర అందరి ఖాతాలు ఉన్నాయి. మీరు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఎవరికి ఇస్తారో చెప్పరాదు. దానికి ఇంత అదే మళ్ళీ ఎందుకు మళ్ళీ అప్లికేషన్లు? ప్రజాపాలన పేరు మీద మిత్రులకు తెలుసు,
ప్రతిదీ అడిగారు మీరు రావడమే ఓ ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు, మీకు ఏమేమి కావాలా, మీకు ఏమేమి ఉన్నాయి అని. మళ్ళీ మొన్ననే మళ్ళా సకల జనుల సర్వే, బీసీ సర్వే అని కులగణన జరిగింది, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్లికేషన్లు రైతుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ పేరు మీద ఎందుకు మీరు కాలం గడపాలని చూస్తున్నారు? ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? మీరు ఇచ్చే ప్రతి రైతుకు ఇప్పటి వరకు ఈ సంవత్సరానికే 17,500 రూపాయల బాకీ ఉన్నారు ఓన్లీ రైతు బంధు మీద. కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు మహిళలకు ఇచ్చారు, ఇవ్వలేదు. వృద్ధులకు ఇస్తానన్నా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా మీరు ఎప్పుడు చెప్తారో చేయండి అంటే అది మేము ద్రోహం అవుతుంది. మీరు అడిగిన దానికే మేము అడుగుతున్నాం, మీరు చెప్పేదానికే అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు చెప్పండి. రైతు వేదికలు ఉన్నాయి, రైతు వేదికల దగ్గర అది పెట్టండి. ఇగో ఇన్ని కోట్ల రూపాయలు ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమందికి రుణమాఫీ అయింది, ఇంతమందికి కాలేదు, ఇంతమందికి ఇన్ని ఎకరాలు ఉండడం వల్ల, ఇంత ఆస్తులు ఉండడం వల్ల, అది కూడా మీరు సేకరించారు కదా. మొన్ననే సేకరించారు కదా. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏం బండ్లు ఉన్నాయి, ఏం ఇండ్లు ఉన్నాయని మీరే చెప్పారు కదా. మరి అదైనా ప్రకటించండి. అది చేయరు. చెయ్యకపోగా ప్రజల్ని తప్పుతో పట్టడానికి అదేదో ప్రతిపక్షాలు ఆరుస్తున్నామని ఇప్పుడు చేస్తాం. ఖచ్చితంగా బియ్యాల మా కేటీఆర్ గారు ప్రకటించిండు, ప్రతి వేదిక మీద, ప్రతి ఊర్లో రచ్చబండగ మీద దగ్గర చర్చ పెడతాం, రైతులతోనే చర్చ పెడతాం. అయ్యా నీకు వచ్చిందా లేదా, నీకు ఎందుకు రాలేదు, రైతు బంధు కావాలా వద్దా,